నమస్తే సకులు. గోపురంలోని మరికొన్ని విశేషాలు. అసలు స్నానం ఎంతసేపు చేయాలి? ప్రతిరోజు అరగంటైనా స్నానం చేస్తే చాలా మంచిది. 4 చెంబుల శరీరాన్ని బాగా తడిపి సున్నిపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకుని, ఆపై 7, 8 చెంబులతో శరీరాన్ని శుభ్రపరచుకోవాలి. మెత్తటి టవల్‌తో దేహాన్ని అద్దుకుని తుడుచుకోవాలి. స్నానమైన తర్వాత దేహంలో అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల ఎన్నో రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ కింద ఒక నిమిషం పాటు నిల్చుని ఆపై బట్టలు ధరించాలి. మహిళలు ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి. మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకుని స్నానం చేయాలి. ప్రభాత వేళ 4, 5 గంటల మధ్య స్నానం చేస్తే ఋషి స్నానం అంటారు. ఆ తర్వాత ఉదయం 5, 6 గంటల మధ్య చేసేది దైవ స్నానం. అటు పిమ్మట ఉదయం 6, 7 గంటల మధ్య చేసేది మానవ స్నానం. ఇంకా ఆ తర్వాత చేసేది రాక్షస స్నానం. స్నానం చేసేటప్పుడు చన్నీటి స్నానం చాలా మంచిది. నదీ స్నానం అన్నిటికంటే ఉత్తమమైనది. తెల్లవారుజామున 10,000 రూపాయల ఆదాయం వస్తున్నా మానుకుని మరీ సరైన స్నానం చేయడం మంచిది. మరొక విషయం, గోవు సర్వదేవతలకు ప్రతిరూపమా? గోవు పాలు, గోవు పెరుగు, నెయ్యి, మలమూత్రాలు, ఆవు నుంచి వెలువడే వీటిని పంచగవ్యాలు అంటారు. గోమూత్రమునందు వానదేవుడు, గోమయమందు అగ్నిదేవుడు, గోఘృతమందు సూర్యభగవానుడు, గోదధి అందు వాయుదేవుడు, గోక్షీరమందు చంద్రుడు ఉంటారని ప్రశస్తి. అందుకే గోమాత పూజింపదగనదిగా, పవిత్రమైనదిగా, సర్వదేవతలకు ప్రతిరూపంగా భావిస్తారు. మరొక విషయం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చేతులు ఎందుకు అలా ఉంటాయి? శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన వారికి స్వామివారి చేతులు ఉండే తీరు విచిత్రంగానే గోచరిస్తుంది. స్వామివారి చేతులు భూమిని చూపిస్తున్నట్లు ఉంటాయి. ఆ భంగిమకు అర్థం ఏమిటి అంటే, తన పాదాలను శరణు వేడిన భక్తులను భూలోకంలో దారిద్ర్యం అంటూ ఉండకుండా చూస్తాను అనేది నమ్మకం. ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉన్నది. ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని తనివి తీరా చూడండి. మరొక విషయం, ఉంగరాన్ని ఎడమ చేతి వేలికే ఎందుకు పెట్టుకోవాలి? ఎడమ చేతి వేలికి మెదడులోని రక్తనాళాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఎడమ చేతి వేలికి ఉంగరం ధరించడం వల్ల మెదడు చైతన్యవంతమై ఉత్సాహంగా మనల్ని ముందుకు నడిపిస్తుందిట. మరొక విషయం, స్త్రీల అలంకారములు 16. అవి ఏమిటి? దంతధావనము, నలుగు పెట్టి స్నానము, పసుపు పూత, చీర రవిక, పారాణి, శిరోజాలంకరణ, పుష్పాలంకరణ, పాపిట కుంకుమ, బుగ్గన చక్కటి చుక్క, లలాట తిలకము, గోరింటాకు, తాంబూలము, పెదవులకి ఎరుపు, కంటికి కాటుక, సర్వాభరణాలంకరణ, పెళ్లి అయిన వారికి మంగళసూత్రము, నల్లపూసలు, మట్టెలు. మరొక విషయం, సాలగ్రామములు నిజంగా శక్తివంతమైనవా? ఎరుపు సాలగ్రామం సామ్రాజ్య పదవి సంక్రమిస్తుంది. తెలుపు సాలగ్రామం ప్రాపంచిక అవసరాలను తీరుస్తుంది. పసుపు సాలగ్రామం లక్ష్మీదేవి స్థానం, సకల సిరి సంపదలు. బూడిద రంగు సాలగ్రామం డబ్బుతో కూడిన పేరు ప్రఖ్యాతులు. ముదురు రంగు సాలగ్రామం వీటిని అసలు పూజించకూడదు. మరొక కథ, మరొక విషయం, మాంసాహారుల పూజలు ఫలిస్తాయా, ఫలించవా? శాకాహారము సాత్విక గుణానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. భగవద్ అనుగ్రహం కలగడానికి, భక్తి చిత్తశుద్ధి మనలో పెరగడానికి శాకాహారం ప్రధానమవుతుంది. మాంసాహారం మన ఆయుష్ని హరిస్తుంది. శాకాహారం తినేవారిని, మాంసాహారం తినేవారిని క్షుణ్ణంగా పరిశీలిస్తే శాకాహారులకే ఎక్కువ ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా సమపాలలో ఉంటుందనేది శాస్త్రం. మరొక విషయం, గుడిలో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకు కలిసి ఉంటాయి? సాధారణంగా ప్రతి గుడిలో రావి, వేప చెట్టు కలిసే ఉంటాయి. రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను, వేప చెట్టును లక్ష్మీదేవి అంశగాను భావించాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయడం ద్వారా ఎన్నో దోషాలు తొలగి పరిపూర్ణ సుఖజీవనం పొందుతారు. శని దోషం ఉన్నవారు రావి చెట్టుకి పూజ చేయాలి. రావి చెట్టుకు నమస్కరిస్తే ఎన్నో దోషాలు తొలగిపోతాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు అంత్యదశలో ఈ వేప చెట్టు కింద విశ్రమించాడని, వైకుంఠాన్ని చేరుకున్నాడని ప్రశస్తి. అలాగే వేప చెట్టు గాలికి కూడా ఎన్నో జబ్బులు దూరం అవుతాయి. మనం పెంచినా పెంచకపోయినా పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు వాటికి అవే పెరుగుతాయి. రావి చెట్టు ఇంటి పరిసర ప్రాంతాలలో ఉండకూడదు.
వేప చెట్టుని ఇంటికి ముందు కానీ, వెనక కానీ వేసుకోవాలి. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఏ జబ్బులు రావు. మరొక విషయం, ఏ దేవుణ్ణి ఏ సమయంలో పూజించాలి? తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఆయన దయ మనపై అపారంగా ఉంటుంది. ప్రాతకాలం సూర్యభగవానుని ఉదయం 6 గంటలలోగా పూజించాలి. ఈ సమయంలోని పూజ శ్రీరామచంద్రునికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా ఇష్టమైనది. ఉదయం 6, 7 గంటల వరకు పరమశివుడిని, దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. మధ్యాహ్నం 12 వేళ హనుమంతుని పూజించిన ఆయన కృపకు పాత్రులవుతారు. సాయంత్రం 3 గంటలకు రాహువును పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన సమయం. రాత్రి 6, 9 గంటల మధ్య లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కృపా కటాక్షములు మనపై ఎప్పుడూ ఉంటాయి. మరొక విషయం, వాస్తుశాస్త్రమును ఎప్పటి నుంచి అవలంబిస్తున్నారు? పురాతన కాలం నుంచి, అంటే మహాభారతం జరిగిన కాలం నుంచి వాస్తు శాస్త్రాన్ని అవలంబిస్తున్నట్లు ఉన్నది. రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు కుటీరం నిర్మించగానే శ్రీరాముడు సీతాదేవితో కలిసి వాస్తు పూజ చేసి గృహప్రవేశం చేశారు. విశ్వకర్మ, యముడు, మయుడు వాస్తు శాస్త్ర నిపుణులే. ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, ఆనందానికి అన్నింటికీ మూలమే వాస్తుశాస్త్రం. సుగ్రీవుని పట్టాభిషేకం తర్వాత సీతాన్వేషణ నిరీక్షిస్తున్న సమయంలో శ్రీరామ లక్ష్మణులు వాస్తు చూసుకునే కొనసాగారు. మరొక విషయం, తిలకాన్ని ఎందుకు ధరించాలి? మన దేహంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. అలాగే నుదుటన బ్రహ్మదేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం. బ్రహ్మ రంగు ఎరుపు కనుక బ్రహ్మస్థానమైన నుదుటన ఎరుపు రంగు తిలకం తప్పనిసరిగా ధరించాలి. నుదుటిన సూర్యకిరణాలు సోకరాదు. మనలోని జీవి జ్యోతి స్వరూపుడిగా భూమి మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో, సుషుప్త దశలో, హృదయ స్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు. కనుక తిలకాన్ని ఉంగరపు వేలుతో పెట్టుకుంటే శాంతి చేకూరుతుంది. నడివేలుతో ధరిస్తే ఆయుష్ పెరుగుతుంది. బొటన వేలుతో ధరిస్తే శక్తి వస్తుంది. చూపుడు వేలుతో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతుంది. ప్లాస్టిక్ బొట్టు బిళ్ళల కన్నా సాధారణ కుంకుమ ధరిస్తే జ్ఞానచక్రాన్ని పూజించినట్లు అవుతుంది. కుడి ముక్కు రంధ్రం పేరు పింగళ, ఎడమ ముక్కు రంధ్రం పేరు ఇడ. ఈ రెండిటికి పైకి ఏటవాలుగా పంపిస్తే ఆ రెండు కలిసే చోట, అంటే భ్రూమధ్యంలో ఉండేది సుషుమ్నా నాడి స్థానం. ఆ సుషుమ్న శిరస్సు మధ్యలో ఉన్న బ్రహ్మరంధ్రం నుండి వెన్నెముక చివరి వరకు నిటారుగా ఉంటుంది. ఈ మూడు కలిసే చోట బొట్టు పెట్టాలి. శైవులైతే అడ్డంగా గీసే 3 గీతలలో పైన కింద తెల్లని గీతలను పైన క్రింద గీతలను 2 వేళ్లతో ఎడమ నుండి కుడికి గీసి మధ్య గీతని కుడి నుంచి ఎడమకు గీయాలి. అదే వైష్ణవులైతే అటు గీత ఇటు గీతలను ఇడా పింగళ నాడులు గుర్తుగా నిటారుగా గీసి మధ్యలో సుషుమ్నం ఉందని మరో గీతని గీయాలి. ఎవరైనా కనుబొమల మధ్యనే బొట్టు పెట్టాలి. అనుష్ఠానం చేసిన, అర్చన చేసిన, వైదిక కర్మకాండాలు చేసిన, సంస్కార విధులు నిర్వర్తిస్తున్న నుదుటిపై, శరీరంపై తిలకధారణ చేయడం ఆచారం. తిలకం పెట్టుకోకుండా చేసే ఏ కార్యము సఫలీకృతం కాదు. కుంకుమ, సింధూరం, హోమభస్మం, చందనం, రావి, తులసి చెట్ల మొదలలో ఉన్న మట్టి మొదలైనవి తిలకాలుగా ఉపయోగిస్తారు. దేవీ దేవతలకు బొట్టు పెట్టేటప్పుడు అనామిక వేలుతో, స్వయంగా బొట్టు పెట్టుకునేటప్పుడు మధ్య వేలుతో, పితృగణాలకి చూపుడు వేలుతో, బ్రాహ్మణులు శ్రేష్ఠ వ్యక్తులకు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతో పెట్టాలి. కనుబొమ్మల మధ్య తిలకధారణ చేస్తే అక్కడ ఉండే ఆజ్ఞాచక్రం మేల్కొంటుంది. మానవుని యొక్క శక్తి ఊర్ధ్వగామి అవుతుంది. తిలకధారణ వల్ల శరీరంలో చల్లదనం వచ్చినట్లు అనిపిస్తుంది. తిలకం వశీకరణ మంత్రం లాంటిది. ఇది చూపురులను ఆకర్షితులను చేస్తుంది. దుష్టశక్తుల నుంచి రక్షిస్తుంది. మనోవాంఛలు తీరుస్తుంది. ఆపాల గోపాలం తిలకధారణ చేయండి. సంప్రదాయాన్ని పాటించండి. మరొక విషయం, బిల్వం వృక్షం ఎక్కడ పుట్టింది? శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువు పైన ఉంచాడు. శ్రీవృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షమును దేవతలు స్వర్గంలోను, మందర పర్వతం పైన, వైకుంఠంలోను నాటారు. శివునికి ఇష్టమైన ఈ బిల్వవృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి. ఎండినా కోసినా 2-3 రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానం. ఈ రోజుకి విషయాలు సమాప్తం సగులు. మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.